పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ ఫారం 3ని అఫిడవిట్ డిక్లరేషన్ ని నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం పూర్తిగా పూరించని మేకల లక్ష్మి అను వారి నామినేషన్ ను తిరస్కరించాలని కోరుతూ ఆదివారం పరిశీలన సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 2వ వార్డులో నామినేషన్ వేసిన అభ్యర్థి మేకల అక్షయ్ కుమార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించకుండా నోటీస్ బోర్డుపై ప్రదర్శించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కి ఈ సందర్భంగా మేకల అక్షయ్ కుమార్ ఫిర్యాదు చేస్తానని చింతగూడ 2వ వార్డు మేకల లక్ష్మి నామినేషన్ పై అభ్యంతరం మరియు అప్పీళ్ల గురించి సంబంధిత అప్పీళ్ల స్వీకరణ పరిష్కార అధికారి ఆర్డీఓని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా మేకల అక్షయ్ కుమార్ మీడియాకు తెలిపారు. అవసరమైతే ఎన్నికల ప్రక్రియ అనంతరం హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ సైతం వేస్తానని తెలియజేశారు. అయినప్పటికీ వారు తప్పిదాలను చేసినారని చెప్పేసి ఈ రోజు స్క్రూటినీ జరుగుతున్న రోజు ఉదయం 10:30కు స్క్రూటినీ ప్రారంభంగానే సంబంధిత ఆర్వో గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ వారి నామినేషన్ తిరస్కరించకుండా ఆర్వో గారు వారికి ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు నామినేషన్ చెల్లుబాటు అని చెప్పేసి వారు చెప్పే ప్రయత్నం చేసిన క్రమంలో వారి యొక్క నామినేషన్ పత్రాన్ని మాకు చూపించండి అన్న సందర్భంలో ఏదైతే మేకల లక్ష్మి గారు అనే అభ్యర్థి గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామినేషన్ పత్రాన్ని మేము పరిశీలన చేయడం జరిగింది. ఈరోజు స్క్రూటినీ రోజు నాడు పరిశీలించగా ఆ నామినేషన్ పత్రంలో వారు మన ఏదైతే ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా కనీసం వారి నామినేషన్ ఫారాన్ని కూడా పూర్తిగా పూరించలేదు. ఫారం 3 లోపల ప్రతి విషయాన్ని పొందుపరచవలసి ఉంటుంది. మరి భాగం 2 లోపల వారు వివరాలను పొందుపరచలేదు. నామినేషన్ ఫారంనే సరిగ్గా పూరించినందుకు గాను వారిని అనర్హులుగా ప్రకటించండి, వారి యొక్క నామినేషన్ తిరస్కరించండి, స్క్రూటినీలో వారి నామినేషన్ కొట్టివేయండి అని చెప్పేసి మేము ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంబంధిత ఆర్వో గారు స్పందించలేదు. మరి స్పందించినందుకు గాను మేము రేపటి రోజున ఆర్డీఓ గారికి అప్పీల్ చేయడానికి వెళ్తున్నాం, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల ఎలక్షన్ పిటిషన్ కూడా వేయబోతూ ఉన్నాము. మరి ఈ అధికారి గారు ఆర్వో గారు ఎవరైతే ఉన్నారో వారి విధులను వారు నిర్వర్తించడంలో వైఫల్యం చెంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒక అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి అదేవిధంగా హైకోర్టుకు మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తూ వారిపైన చర్యలు తీసుకుంటూ ఈ అభ్యర్థిని నామినేషన్ తిరస్కరించాలని చెప్పేసి కూడా మేము ఫిర్యాదులు చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.